మాలవిక గారికి నంది అవార్డు వచ్చింది మంచి సాంగ్ అమ్మ అవని నేల తల్లి. ఈ సాంగ్ ప్రిపరేషన్స్ ఎలా జరిగినాయి, ఆవిడ ఎలా పాడింది అనేది చేసి చూపిస్తాం. కీరవాణి గారు ఆవిడని పిలిచారు, పిలిచినప్పుడు ఆవిడ ఎలా రెస్పాండ్ అయింది, అప్పుడు ఎలా పాడింది అనేది సీన్. కీరవాణి గారు, నేను మాలవిక గారు. సినిమా రెడీ అయిపోయింది, నాగార్జున గారు అడుగుతున్నారు పాట పాడాలి, ఇంకా సింగర్ రాలేదేంటి? హలో హలో మాలవిక సార్. సార్ సింగర్ మాలవిక. సింగర్ మాలవిక సార్ చెప్పండి సార్. నువ్వే పెట్టుకున్నా పేరు ఎవరైనా పెట్టారా? నేనే పెట్టుకున్నాను సార్. నువ్వే పెట్టుకున్నావా? మంచిది. ఓకే, ఎవరు గుర్తించినప్పుడు నువ్వు గుర్తించుకున్నావు, సరిపోద్ది. సార్ సార్ మీరెవరు? నేను కీరవాణి గారిని. కీరవాణి కీరవాణి. సార్ ఆ పాట పాడింది మీరే సార్? నేను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఒక మంచి పాట పాడాలి. అంటే చెడు పాటలు ఉంటాయి సార్? చెడ్డ పాటలని కదమ్మా, ఒక పాట ఉంది, పాడాలి, తొందరగా స్టూడియోకి వచ్చాయి. ఓకే సార్. ఓకే సార్. ఆటోకి డబ్బులు వచ్చినాక ఇస్తారా? సరే వచ్చాయమ్మా, తొందరగా. డబ్బులు ఇస్తారా? ఇస్తాం ఇస్తాం, వచ్చేయండి. ఎంత డబ్బులు? 110. 110. ఒక్క నిమిషం సార్. ఆటోలో వచ్చేసాను సార్. వచ్చాయి. ఎంత అయిందమ్మా? 1000 రూపీస్ అండి సార్. యాక్చువల్లీ 1500 సార్, నేను బేరం 1000 చేశాను. నిన్ను విశాఖపట్నమా? లేదు సార్, మీ ఇంటి కదా మాది. మరి మీ ఇంటి కదా వేరు పడట్లేదు. సింగర్ ఆటోలో రావాలి కదా సార్. ఎంత? తొందరగా వచ్చాయమ్మా. 110 రూపాయల? లేదు 50 రూపాయలు సార్. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ జలుబు అయింది. 1000 రూపాయలు పెట్టుకునేందుకు వచ్చావు? చెప్పడానికి సార్ జలుబు. అబ్బో మామూలుగా లేదు. ఓకే, పాట తెలుగు వాడమంటారా, తమిళ వాడమంటారా, ఉర్దూ వాడమంటారా? తెలుగు పాట స్వచ్ఛంగా తెలుగులో పాడాలి. ఓకే రెడీ సార్. పాడు. అమ్మా ఏంటిది సార్? మహేష్ బాబు మిమిక్రీ చేస్తున్నావా? చెప్పారు కదా సార్ జలుబైందని. అది కాదమ్మా సార్, నీకు జలుబైనా కంట్రోల్ చేసుకొని బాగా గట్టిగా పాడాలన్నమాట. ఓకే కంట్రోల్ సార్. రెడీ 1 2 3 యాక్షన్. ఏంటమ్మా ఏం చేస్తావు? కంట్రోల్ చేసుకున్నాను సార్. కంట్రోల్ చేసుకోవడం కాదు, లోపలనే కంట్రోల్ చేసుకుని బయటికి అద్భుతంగా పాడాలి. ఓకే సార్. ఓకేనా? రెడీ. అమ్మా అవని నేల. అంటే లోపల కంట్రోల్ చేసుకుంటూ బయటకి తీస్తుంది సార్. అది కాదు సార్, లోపల అంటే ఇలా కంట్రోల్ చేసుకోవడం కాదు, ఎవరికి కనబడకుండా లోపల కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. నీకు జలుబు ఉందని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. మీరు ఎవరు చెప్పొద్దు సార్. లోపల దాచుకొని 1 2 3 యాక్షన్. అమ్మా మైక్ ఇక్కడ ఉంది, మైకు మీరే సార్ దాచుకోమని పాడమన్నారు. దాచుకోమంటే లోపల, మైక్ అక్కడ ఉండి ఇక్కడ పోయి దాచుకోవడం కాదు. నేను ఎంత బాగా పాడినా కిరు. ఇది పాట సార్. నీతో పాడించే ఓపిక నాకు లేదమ్మా. బాబు ఆ ఆచి ఇచ్చి అనేది తీసేసి మిగతా ఉంచండి. ఓకేనా సార్? సార్ వెళ్ళమ్మా. ఆటో చార్జ్ సార్, మళ్ళీ 1000 రూపీస్ అయితే ఇలా ఉండేయండి. మాలవిక గారు ఈవెంట్ లో షోలు చేస్తున్నప్పుడు మన కెమెరాస్ ఉంటాయండి. కెమెరాస్ ఉన్నప్పుడు జిమ్మే ఉంటుంది. జిమ్మే అంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు పాట పాడుతున్నప్పుడు ఆ కెమెరా దగ్గర వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. శ్రీకృష్ణ గారు మాలవిక గారు ఇద్దరు పాడుతున్నారు. నేస్తమా నేస్తమా నువ్వే. నీ పాటలు పడతాయండి, నీ పాటలు. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై అమ్మా అవని. ఇలా పాడుతున్నప్పుడు కెమెరా వచ్చిందండి. అమ్మా అవని అమ్మా అవని నేల తల్లి. అమ్మా అవని మాలవిక గారు ఏమండి అయిపోయినారు, మెడల్ పట్టుకున్నాయండి. పెడతా సింగర్
యాంకర్ మాలవిక ఎలా అనిపించింది నీకు? యాంకర్ శ్రీముఖి నాకు చాలా 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 నచ్చింది. సింగర్ శ్రీకృష్ణ గ్రేట్ అండి మీ టాలెంట్ కి. మై గాడ్, నాకు అంటే నేను ఈ మధ్య కాలం ఇంత నవ్వలేదు. చాలా చాలా గ్రేట్, సూపర్, ఎక్స్ట్రాడినరీ.